హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్. మై నేమ్ ఈజ్ శివారెడ్డి. ఎప్పుడు మీకు స్ట్రైట్గా డైరెక్ట్ హౌస్ చూపిస్తున్నా కదా, ఈరోజు మన కనెక్టివిటీ ఎలా ఉంటుంది మెయిన్ రోడ్ దగ్గర నుంచి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. డూప్లెక్స్ అండ్ త్రిప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ల గురించి. ఈ హౌస్ గురించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. మీకు మెయిన్ రోడ్ నుంచి మీకు హౌస్ వరకు మొత్తం చూపిస్తాను. ఈ హౌస్ లొకేషన్ ఎక్కడ అంటే మనకి బండ్లగూడ జాగిర్ సన్ సిటీలో ఉంటుంది. ఇప్పుడు ఇది సన్ సిటీ మెయిన్ రోడ్డు. ఇక్కడ చూసినట్లయితే మనకి గోల్డెన్ గణేష్ టెంపుల్ ఉంటుంది. టెంపుల్ ఆపోజిట్ లైన్, ఈ టెంపుల్ ఆపోజిట్ లైన్లో ఇలా లోపలికి రావాలి. నేను ఎడిటింగ్ చేయట్లేదు, మీకు డైరెక్ట్ ఉన్నట్టు చూపించాలని మెయిన్ రోడ్ నుంచి తీస్తున్నాను. సో మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం కుదరదు కాబట్టి వీడియోలు ఎంత ఎక్కువ ఉంటుంది. కంప్లీట్ వీడియో చూడండి. మనకి ఇటువైపు ఉండేదంతా కూడా ఇదంతా ఆర్మీ ఏరియా వస్తుంది. మనకి మెయిన్ రోడ్ నుంచి మన హౌస్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ ఆర్మీ ఏరియా అనేది ఉంటుంది. దీనివల్ల ప్లస్ ఏంటంటే మీకు ఫ్రెష్ ఎయిర్ అండ్ గ్రీనరీ ఉంటుంది. ఆర్మీ ఏరియాలో కన్స్ట్రక్షన్ అనేది మనకి ఎప్పటికీ అవ్వదు, ఇలానే మీకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ గణేష్ టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కేకే కన్వెన్షన్ ఉంటుంది. ఇదిగోండి మనకి ఎదురుగా ఉండేది కేకే కన్వెన్షన్. ఈ కేకే కన్వెన్షన్ దగ్గర రైట్ తీసుకోవాలి. ఇలా రైట్ తీసుకొని ఒక ½ కిలోమీటర్ వెళ్తే చాలు మన హౌస్ వచ్చేస్తుంది. మీకు ఈ హౌసెస్ వచ్చేసరికి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18 అప్పా జంక్షన్ నుంచి 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇటు ఈ రోడ్న రావచ్చు, అటు పాత మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది అటువైపు రోడ్ నుంచి కూడా రావచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియా మొత్తం సన్ సిటీ పద్మశ్రీ హిల్స్. ఇదంతా కూడా పద్మశ్రీ హిల్స్. పద్మశ్రీ హిల్స్ ఎందుకు ఉందంటే ఇదంతా కూడా కొంచెం కొండలు గుట్టలుగా ఉంటుంది. ఇలా హిల్ ఉంటుంది పైకి వ్యూ. మనకి పద్మశ్రీ హిల్స్ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తిరుమల గార్డెన్ ఉంటుంది. అటువైపు మళ్ళీ కిస్మత్పూర్ బండ్లగూడ జాగీర్ కలుస్తుంది. ఏరియా మొత్తం బాగా డెవలప్ అయింది. అన్నీ కూడా కొత్త బిల్డింగ్లు అండ్ ఈ సిమెంట్ రోడ్ కూడా కొత్తగానే వేస్తున్నారు. ఓన్లీ 6 months అయింది ఈ సిమెంట్ రోడ్ వేసి. మీరు ఈ రోడ్లోంచి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకోగానే జస్ట్ ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ మీకు లెఫ్ట్ తిరగాలి. ఇక్కడి వరకు మనకు సిమెంట్ రోడ్ ఉంది. ఈ కొంచెం మనకు సిమెంట్ రోడ్ వేయాల్సింది ఉందన్నమాట. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఇవే మనకి సేల్కి ఉన్న హౌసెస్. ఇప్పుడు ఈ 2 హౌసెస్ మనకి ఇప్పుడు సేల్కి ఉన్నవి. ఇది మీరు చూస్తుంది ఇది 210 square yards. ఈ హౌస్ వచ్చి 230 square yards. 2 కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లోనే ఉన్నాయి. చూస్తున్నారు కదా, అవే మనకి మన హౌసెస్ వచ్చేసరికి 2 ఈస్ట్ ఫేసింగ్ ట్రిప్లెక్స్ హౌస్. ఇక్కడ చూసినట్లయితే ఇదంతా మనకి ఈస్ట్ ఫేసింగ్ 40 feet రోడ్ వస్తుంది. సారీ, ఈస్ట్ ఫేసింగ్ 30 feet రోడ్ ఇది. ఇక్కడ చూసారు కదా, మీకు వెనక మొత్తం ఆర్మీ ఏరియా అని చెప్పా కదా, ఆ వెనకుందంతా కూడా ఆర్మీ ఏరియానే. మనకి హౌస్లోంచి కూడా మీకు పైన చూపిస్తాను. చూస్తున్నారు కదా హౌస్ అంతా ఎలివేషన్ ఇది. ఇప్పుడు మీకు ఇంత అలా ఎందుకు చూపిస్తున్నా అంటే రోడ్డు నుంచి మనకున్న క్లయింట్స్లో ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఎన్ఆర్ఐస్ ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళకి కంప్లీట్గా మీకు రోడ్డు అప్రోచ్ ఎలా ఉంటుంది ఏంటనే మొత్తం చూపించమని అడిగారు. అందుకని చెప్పి మీకు ఇక్కడ లోకల్లో ఉన్నా సరే ఎన్ఆర్ఐస్ అయినా సరే మీకు మెయిన్ రోడ్ నుంచి మీకు మొత్తం చూపిస్తున్నానండి. ఇప్పుడు మీకు హౌస్ లోపల చూపిస్తాను. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ మనకి ఈశాన్యంలో బోర్వెల్ ఉంటుంది. ఇక్కడ మనకి వాష్ ఏరియా ఉంటుంది సైడ్. ఇక్కడ వచ్చేసరికి సంపు ఉంటుంది. ఇప్పటివరకు కార్లో ఉండి నేనే వీడియో తీశాను కాబట్టి మీకు కనిపించలే. సో ఇక్కడ నుంచి ఇంకా హౌస్ లోపలంతా నేను చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి మెయిన్ డోర్. ఈ ముందు స్లాబ్ హైట్ వచ్చేసరికి లోపలంతా కూడా 11 feet హైట్ ఉంటుంది. మనకి డోరు మెయిన్ డోర్ దర్వాజా ఇవన్నీ కూడా 8 feet వస్తుంది. చూడండి ఇప్పుడు నా హైట్కి నుంచి ఇంకా ఎంతవరకు ఉందో పైకి. ఈ మెయిన్ డోర్ కూడా చాలా హెవీగా మందంగా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం టేక్ వుడ్. హౌస్లో ఫాల్ సీలింగ్
లైట్స్ అన్నీ ఫిట్ చేయడం జరిగింది. మీకు లైట్స్ ఏమి ఆన్ చేయకుండా చూపిస్తున్నాను. వెంటిలేషన్ అనేది విండోస్ కూడా అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి, అయినా సరే వెంటిలేషన్ చూడవచ్చు ఎంత బాగుందనేది. ఇదంతా మనకి హాల్. ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ మనకి కిచెన్ వస్తుంది. ఇదంతా ఓపెన్ కిచెన్ విత్ గ్రానైట్ ప్లాట్ఫామ్. కిచెన్లో కూడా మీకు పై వరకు టైల్స్ వేసి ఉన్నాము. ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ చేసాం కంప్లీట్గా. ఇక్కడ వచ్చేసరికి ఇది మనకి కిచెన్లో నుంచి వాష్ ఏరియా. లోపల ఒక రూమ్ ఇవ్వడం జరుగుతుంది, సపరేట్గా స్టోర్ రూమ్ లాగా. ఏదైనా గ్రాసరీ ఐటమ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఇది లోపల గ్రాసరీ ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు, స్టోర్ రూమ్లో పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా వాష్ ఏరియా. ఇక్కడ వచ్చేసరికి మనకి పైనకి వెళ్ళడానికి స్టెప్స్. ఇదంతా హాల్ వస్తుంది. ఇక్కడ హాల్లో కూడా ఏదైనా పిల్లలు ఉన్నా పట్టుకొని ఏం కాకుండా ఉండడానికి ఐరన్ గ్రిల్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ లిఫ్ట్ ఆప్షన్ ఇస్తున్నాము. లిఫ్ట్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ హౌస్లో ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా మనకి కోర్ట్ యార్డ్ వస్తుంది, అంటే సిట్అవుట్. ఇది కింద నుంచి పై వరకు ఓపెన్ ఉంటుంది, ఎయిర్ వెంటిలేషన్ బాగుంటుంది. ఇదే లైన్లో మనకి పై వరకు 3 బెడ్రూమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్. మీకు టైల్స్ చూసినట్లయితే 6x4 టైల్స్ ఇవి. మీకు ప్రతి విండోలో కూడా ఇలా గ్రానైట్ షీట్ ఇవ్వడం జరుగుతుంది, మొత్తం గ్రానైట్ ఫ్రేమ్ తోటి. అండ్ గ్రిల్స్ ఇచ్చాము. విండోస్ కూడా మీకు వెంటిలేషన్ ఉండేలాగా విజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఇక్కడ క్లోజెట్. మీరు వుడ్ వర్క్ అది ఏం చేసుకోవాలంటే ఇక్కడ చేయించుకోవచ్చు. ఇక్కడ ఇది అటాచ్డ్ వాష్రూమ్. బాత్కి అండ్ టాయిలెట్కి సపరేట్ ఇవ్వడం జరుగుతుంది. బెడ్రూమ్ చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చూపించాను కదా, ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్లో అటువైపు హాల్ ఉంటుంది మొత్తం. ఇక్కడ వచ్చేసరికి మనకి పూజ రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పూజ రూమ్ ఇచ్చున్నాము. ఇక్కడ చూసినట్టయితే ఇది మినీ హాల్ లాగా ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా క్లోజెట్ ఇక్కడ ఉంటుంది. ప్రతి వాష్రూమ్కి క్లోజెట్ ఇవ్వడం జరుగుతుంది ఇట్లా సపరేట్గా. అండ్ ఈ బెడ్రూమ్లో స్పెషల్ ఏంటంటే దీనికి అటాచ్డ్ బాల్కనీ ఇవ్వడం జరుగుతుంది. మనకి రోడ్డు వ్యూ ఉంటుంది. ఇదంతా కూడా మనకి బాల్కనీ అనమాట, అటాచ్డ్ బాల్కనీ. ఇప్పుడు ఇదే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా హాల్ వస్తుంది. మీకు ఈ హాల్లో కూడా ఇక్కడ మొత్తం ఐరన్ గ్లేస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చూసినట్లయితే మీకు ఈ హౌస్లో ఇది స్పెషాలిటీ, డబల్ హైట్ స్లాబ్ అంటారు ఇది. మీకు ఈ పైనుంచి వ్యూ అనేది చాలా బాగుంటుంది హాల్లో. ఇక్కడంతా సోఫా సెట్ ఉంటుంది కదా, చాలా వ్యూ బాగుంటుంది. ఇక్కడ యాజ్ ఈజ్గా గ్రౌండ్లో ఉన్నట్టే లిఫ్ట్ ఆప్షను, ఇటు ఓపెన్ ఏరియా. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్. అటు ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి విండో, ఆల్రెడీ విండోస్ అన్ని క్లోజ్ ఉన్నాయి, లైట్స్ అన్ని ఆఫ్ ఉన్నాయి, అయినా మీరు వెంటిలేషన్ చూడవచ్చు. చాలా చాలా క్లియర్ ఉంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇదంతా కూడా క్లోజెట్. అటాచ్డ్ వాష్రూమ్, టాయిలెట్కి బాత్కి సపరేట్గా ఉంటుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఇంకొకటి మిస్ అయింది, బాల్కనీ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇది బాల్కనీ వస్తుంది. మీకు మనకి రోడ్డు వ్యూ తోటి, ఈస్ట్ ఫేసింగ్ కదా రోడ్ అది. ఈ బాల్కనీ కూడా ఒక 1 ఫీట్ డౌన్ చేసి తీసుకోవడం జరిగింది. దానివల్ల మీకు లుక్ బాగుంటుంది. మీకు గ్రౌండ్ నుంచి పైన వరకు చూసుకుంటే ఈశాన్యంలో మనకి ఇక్కడ పిల్లర్ రాకుండా కట్టడం చేయడం జరిగింది.
సో ఈ బాల్కనీ ఏదైతే ఉందో అది చూడొచ్చు మీరు ఇటు మోడల్. ఇలా మామూలు రూమ్ హైట్ ఇలా ఉంటుంది, మీకు ఇది డౌన్కి ఉంటుంది అనమాట. ఇప్పుడు పైన సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను. సెకండ్ ఫ్లోర్లో మీకు హోమ్ థియేటర్ రూమ్ ఉంటుంది. అండ్ సెకండ్ ఫ్లోర్ నుంచే వెనకాల మీకు ఆర్మీ ఏరియాలో గ్రీనరీ కూడా కనిపిస్తుంది, అవి చూపిస్తారండి. ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. సెకండ్ ఫ్లోర్లో మీరు చూసినట్లయితే ఇటువైపు ఓపెన్ టెర్రస్ ఉంటుంది, అటువైపు హోమ్ థియేటర్ రూమ్ ఉంటుంది. ఇదంతా మీరు డబుల్ యాడ్ స్లాబ్ కదా, ఇక్కడ నుంచి కిందకి లుక్ చూసుకోవచ్చు. ఈ మధ్యలో షో లైట్ అది పెట్టిన తర్వాత మీకు లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇందులో వర్క్ అనేది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఓన్లీ బాత్రూమ్ ఫిట్టింగ్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఎందుకంటే ముందు పెడితే యూజ్ చేస్తారని చెప్పేసి లాస్ట్లో ఇస్తాము, మీకు సేల్ అయిన తర్వాత ఫిట్ చేస్తాము. అంతా 1 వీక్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీకు హోమ్ థియేటర్ రూమ్ చూపిస్తాను, చూడండి. అటు ఇది పైన మనకి హోమ్ థియేటర్ రూము. ఇది హోమ్ థియేటర్ రూమ్ కానీ బెడ్రూమ్గా కానీ యూజ్ చేసుకోవచ్చు. బెడ్రూమ్ చేస్తారంటే అప్పుడు 4 బెడ్రూమ్స్ అవుతాయి. హోమ్ థియేటర్ రూమ్ చేస్తే కనుక 3 బెడ్రూమ్స్ ఒక హోమ్ థియేటర్ రూమ్ అవుతుంది. ఇందులో కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ అటాచ్డ్ వాష్రూమ్. మనకి హౌస్ మొత్తం కింద నుంచి పైన ఫ్లోర్ వరకు కూడా కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరుగుతుంది. పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి పైన ఫ్లోర్ వరకు మీకు ఈ రూమ్లో నుంచి గ్రీనరీ కనిపిస్తుంది అన్న కదా, అది ఇక్కడే వస్తుంది. చూడండి, డోర్ దిగడ మంచిగా ఎయిర్ అనేది రావడం జరుగుతుంది. వ్యూ చూడండి, మొత్తం అంతా గ్రీనరీ. ఇవాళ మీరు ఎన్ని కోట్లు పెట్టి గేటెడ్లో విల్లాస్ తీసుకున్నా వేప చెట్టు గాలి అనేది ఉండట్లేదు. సో ఇక్కడ నుంచి మీకు మంచి ప్యూర్ ఎయిర్ అనేది వస్తుంది. అదే టైంలో మీకు వెంటిలేషన్ కూడా బాగుంటుంది. ఇప్పుడు గ్రౌండ్ నుంచి పైన హోమ్ థియేటర్ రూమ్ వరకు చూసారు కదా. ఇప్పుడు ఓపెన్ టెర్రస్ అండ్ ఏరియల్ వ్యూ చూపిస్తాను. ఓపెన్ టెర్రస్ చూపించి దాని తర్వాత మీకు బిల్డింగ్ పైన కూడా వెళ్ళి మీకు చుట్టూ వ్యూ చూపిస్తాను. ఇప్పుడైతే ఓపెన్ టెర్రస్ చూద్దాం. చూసారు కదా హౌస్ మొత్తం, ఇటు ఓపెన్ టెర్రస్ వస్తుంది మనకి. ఇంకొకసారి ఓపెన్ టెర్రస్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ పైన వ్యూ చూడండి. ఇక్కడ నుంచి మనకి హోమ్ థియేటర్ రూమ్లోకి వెళ్ళడానికి దారి అండ్ డబుల్ హెడ్ స్లాబ్లో లుక్ చూడండి. పైనుంచి కిందకి వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ లొకేషన్ చూసినట్లయితే మనకి సన్ సిటీ పద్మశ్రీ హిల్స్ అంటారు ఈ ఏరియా ఉన్న లొకేషను. ఇక్కడ నుంచి మీకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18 3 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు ఇక్కడ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే డీమార్ట్, రిలయన్స్ మార్ట్, విశాల్ మార్ట్ అండ్ రత్నదీప్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. దాంతోపాటు మాల్స్ కూడా ఉన్నాయి. ఇంకొక 6 మంత్స్ లోపల మల్టీప్లెక్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. దాదాపు మీరు గచ్చిబౌలి అటువైపు వెళ్ళాల్సిన పని లేకుండా అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. గోల్డ్ షాప్ దగ్గర నుంచి బెల్ట్ షాప్ వరకు అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మీరు హైటెక్ సిటీకి కానీ కోకాపేట, నానక్రామ్గూడ అండ్ విప్రో సర్కిల్ వెళ్ళడానికి ఐటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు. ఇక్కడ నుంచి ట్రాఫిక్ లేకుండా జస్ట్ 30 మినిట్స్ దూరంలో వెళ్ళొచ్చు మీరు. అండ్ అట్లానే ఇటు 20 కిలోమీటర్స్ వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. అటు గచ్చిబౌలికి ఇటు ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉన్న ప్లేసే ఇక్కడ బండ్లగూడ జాగీర్. సో ఈ ప్లేస్లో మనకి ఎవ్రీ ఇయర్కి ల్యాండ్ ప్రైజ్ అనేది మంచిగా హైక్ అవుతుంది, బాగా పెరుగుతుంది. గత 10 ఇయర్స్లో చూసుకున్నట్లయితే అప్పుడు 20,000 ఉన్నది, ఇప్పుడు 1 lakh దాటింది. సో 1 lakh నుంచి 1 lakh పైన నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు. సో ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే మీకు ల్యాండ్ అప్రిషియేషన్ వస్తుంది. ఒక 2 ఏళ్ళు ఆగితే కేవలం ల్యాండ్ ప్రైస్కే మీకు విల్లా వచ్చినట్లు ఉంటుంది. ఇది మనకి మొత్తం ఏరియల్ వ్యూ చూడండి. మనం ఇందాక అట్ల నుంచి వచ్చిన రోడ్డు అది 40 feet రోడ్డు, కొత్త రోడ్డు. అదే మనకి మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్డుకి నెక్స్ట్ సెకండ్ రోడ్లోనే ఉన్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు పైన మీకు వాటర్ ట్యాంక్స్ కానీ పైన వ్యూ కానీ చూపిస్తాను. ఇప్పుడు మనం కంప్లీట్ పైన ఉన్నాము. ఇది ఇక్కడ వాటర్ ట్యాంక్స్ వస్తాయి. ఇది వచ్చేసరికి మీకు ఓపెన్ టెర్రస్ అన్నాను కదా, అది ఉంటుంది ఇక్కడ. అంటే కింద నుంచి ఏదైతే కోర్ట్ యార్డ్ ఉందో దానిపైన ఓపెన్ ప్లేస్ ఇది. ఇక్కడ కూడా మీకు వర్షం నీళ్ళు పడకుండా షీట్ వస్తుంది. ఇటువైపు చూసినట్లయితే మీకు మొత్తం గ్రీనరీ అన్నాను కదా, ఇది కంప్లీట్ గ్రీనరీ చూడొచ్చు. ఎంత గ్రీనరీ ఉంది, ఎంత మీకు ప్యూర్ ఎయిర్ అనేది వస్తుంది. వ్యూ అనేది చాలా ఎక్సలెంట్ ఉంటుంది.
సో కంప్లీట్ వీడియో చూసారు కదా. మీకు ఈ వీడియో గురించి లొకేషన్ అండ్ ఫ్లోర్ ప్లాన్స్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు నాకు ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ వాట్సాప్ చేస్తాను. చేసిన తర్వాత మీరు వన్స్ వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకు హౌస్ నచ్చితే ఇది తీసుకుందరు. ఒకవేళ ఇది నచ్చకపోతే మా దగ్గర ఇంకా వేరే కూడా ఉన్నాయి. డూప్లెక్స్ ఉన్నాయి, G+1 ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా మీకు నచ్చిన విధంగా హౌస్ కట్టించిస్తాము. మీకు డైరెక్ట్గా ఈ హౌసెస్ వచ్చేసరికి మా రిలేటివ్స్వి. సో దీనివల్ల మీకు ఏంటంటే బ్రోకరేజ్ కమిషన్ ఏమీ లేదు. మీకు డైరెక్ట్గా బెస్ట్ ప్రైస్ నేను చేస్తాను. సో మీరు అనేది వచ్చి చూడండి. చూసిన తర్వాత మీ బడ్జెట్ ప్రకారం మీ బడ్జెట్లో మా దగ్గర ఏమున్నాయో అవి నేను చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.